వెంకటేష్ గారు చెప్పండి, మీరు న్యాయవాది కూడా. ఇప్పుడు ఇంతకుముందు మన డిఐజీ గారి వ్యాఖ్యలు విన్నారు, దానికి సమాధానంగా రమేష్ యాదవ్ గారి కౌంటర్ విన్నారు. మీకేమనిపించింది? అసలు ఆ పులివెందుల్ని ఎందుకు ఇంత దారుణంగా తయారు చేస్తున్నారు కూటమి ప్రభుత్వం వారు? వెరీ గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న సోదరులకి అందరికీ కూడా, మీ వీక్షకులకు కూడా వెరీ గుడ్ మార్నింగ్. రాష్ట్రం ఒక రకంగా చెప్పాలి అని అంటే ఒక అప్రకటిత ఎమర్జెన్సీ ఉన్నటువంటి ఒక సిచ్యువేషన్ లాగా కనపడుతుంది. ముఖ్యంగా పోలీసు వ్యవస్థ నుంచి ఇటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వీటిని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు కూడా. సరే, ఎలక్షన్స్ పులివెందుల లాంటి కాన్స్టిట్యున్సీలో గొడవలు జరుగుతాయి అని చెప్పేసి అని ముందుగా పోలీస్ పికెట్లు కానివ్వండి, లేకపోతే రాష్ట్రం యొక్క అందరి దృష్టి ఈరోజు ఆ జడ్పీటీసీ ఎన్నిక మీద ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నారు. ఖచ్చితంగా అక్కడ గెలుపు ఓటములు అనేవి చాలా ఛాలెంజ్ గా తీసుకునేటువంటి ఒక విషయం. కాకపోతే గత కొన్ని సంవత్సరాలుగా, లేకపోతే గత దశాబ్ద కాలంగా అక్కడ ఎదురు లేకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ ఎన్నికలు చేస్తూ ఉంది, ఎన్నికలు గెలుస్తూ ఉంది. ఎప్పుడైతే బీటెక్ రవి గారు ఈ ఎలక్షన్ లో తన భార్యని నిలబెట్టారో అప్పటి నుంచి కూడా ఖచ్చితంగా ఇక్కడ గొడవలు జరిగేటువంటి పరిస్థితి ఉంది. మనం గతంలో కూడా చూసాం. వివేక గారు అక్కడ ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు కూడా ఇదే సంస్కృతిని అక్కడ మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేశారు. సహజంగా కోస్తా జిల్లాలు, కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఉన్న మేము రాయలసీమ అనగానే కాస్త ఫ్యాక్షన్ ఉంటుంది అని చెప్పేసి అనేటువంటి ఒక నమ్మకంతో ఉంటాం. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి, ఈ ఫ్యాక్షన్ కి ఫుల్ స్టాప్ పెట్టినటువంటి ఒక పరిస్థితి. ఫ్యాక్షన్ ని ఎవరు కూడా ఎంకరేజ్ చేయొద్దు అని చెప్పేసి అని ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా ఇటువంటి సంఘటనలు జరగలేదు. కానీ ఈరోజు పోలీసులు ఎలక్షన్ కోడ్ ఉండగా 15 వెహికల్స్ 20 వెహికల్స్ ఒకేసారి అక్కడ స్థానికంగా తిరుగుతున్నాయి అని అంటే ఖచ్చితంగా దానిలో మారణాయుధాలతో వాళ్ళు హల్చల్ చేస్తున్నారు అని అంటే మరి పోలీస్ వ్యవస్థ ఎటుపోతుంది? నిజంగా ఎమ్మెల్సీ గారు చెప్పినట్లు ఇక్కడ పత్యాపారం చేస్తున్నది పోలీస్ వ్యవస్థ, లేకపోతే ఎలక్షన్ లో ప్రచారం చేసుకునేటువంటి పార్టీల? నిజంగా ఫ్యాక్షన్ ని రెచ్చగొట్టేటువంటి ఒక సంస్కృతి కానివ్వండి, అటువంటి ఉద్దేశం కానీ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉన్నట్లయితే ఎమ్మెల్సీ గారు కానివ్వండి, ఇతర నాయకులు కానివ్వండి, అవినాష్ రెడ్డి గారు కానివ్వండి, అక్కడ స్థానికంగా నిలబడి ఎలక్షన్ చేస్తున్నటువంటి ఏ నాయకుడి బండిలో అయినా ఈ రోజు వరకు మారణాయుధాలు దొరికినాయా? ఖచ్చితంగా కాటన్ సెర్చ్ చేస్తారు కదా. ప్రతి వెహికల్ ని కూడా ఆపి అందులో ఉన్నటువంటి డబ్బులు కానివ్వండి, మారణాయుధాలు కానివ్వండి ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి అని చేయడానికే కదా ఎలక్షన్ కమిషన్ అక్కడ ఉన్నది. ఎలక్షన్ ని జరిపించేటువంటి జిల్లా స్థాయి అధికారులు కానివ్వండి, రాష్ట్ర స్థాయి అధికారులు కానివ్వండి, పోలీసు వ్యవస్థనితో మింగిలయ్యి ఈ రోజు అక్కడ ఎలక్షన్ చేసేటువంటి ఒక పరిస్థితి ఉంది. మరి ఈ వ్యవస్థలన్నిటి కూడా కుప్పకూలిపోవడానికి గల కారణం ఏంటనేది చెప్పకుండా అక్కడ డిఎస్పీ గారు కూడా నిన్న చాలా చులకన భావంతో మాట్లాడారు. స్థానికంగా ఉన్నటువంటి ఎంపీ కానివ్వండి, మాజీ ఎమ్మెల్యేలు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, అక్కడ రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్తే గతంలో కన్నా బెటర్ గా ఇక్కడ శాంతి భద్రతలను నేను పులివెందుల్లో చూస్తున్నాను అని చెప్పేసి అని ఆయన వ్యాఖ్యానించడం, వెంటనే సతీష్ రెడ్డి గారు రాజకీయాలు మాట్లాడకండి, గతంలో ఎప్పుడు ఇక్కడ ఇలాంటి సందర్భాలు జరిగినటువంటి పరిస్థితి లేదు, ఇవన్నీ కూడా ఈ ఫ్యాక్షన్ రాజకీయాలన్నీ కూడా చూసి మేము అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టినటువంటి పరిస్థితి. అసలు పులివెందుల్ని ఏం చేయబోతున్నారు? కేవలం పులివెందులలో జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అవడం వల్ల మాత్రమే పులివెందులకి ఇటువంటి పరిస్థితిని మీరు క్రియేట్ చేస్తున్నారా, భయభ్రాంతులు చేస్తున్నారా అని చెప్పేసి ఆయన గట్టిగా ప్రశ్నించడం జరిగింది. తర్వాత డిఐజీ స్థాయి వ్యక్తి ఇలాగా చాలా చౌకబారు విమర్శలు అని చెప్పేసి అని అనాలి. పత్యాపారం చేసుకోవడానికి వెళ్ళారు అని చెప్పేసి అంటే అది ఒక ఎమ్మెల్సీనే ఇలాంటి పరుష పదజాలంతో మాట్లాడారు అని అంటే ఇక సామాన్యమైన నాయకులకి వీళ్ళు ఇచ్చేటువంటి గౌరవం ఎలా ఉంటుంది? లేకపోతే అసలు సామాన్య ప్రజల్ని అక్కడ ఓటైనిస్తారా రేపొద్దున అనేది ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది. ఖచ్చితంగా పులివెందులలో జడ్పీటీసీ ఎన్నిక దాని యొక్క విజయం ఏదైతే ఉందో ఈరోజు అధికార పార్టీకి చాలా అవసరం అనేది మనందరికీ కూడా అర్థమైపోతుంది. దీన్ని ఒక రెఫరెండం గా చూడాలి అనేది, లేకపోతే పులివెందులలో గెలిచి రాష్ట్రం అంతా కూడా ప్రచారం చేసుకోవాలి అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి పరిస్థితి.
కాకపోతే ప్రజలు ఆల్రెడీ మూడ్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ మారిపోయింది సార్. ఓకే. ఒక పక్కన వైజాగ్ లో వైఎస్ఆర్సీపీ పార్టీ స్టాండింగ్ కౌన్సిల్ కి ఘన విజయం దక్కినటువంటి ఒక విషయం మనందరం కూడా చూస్తున్నాం. ఇదే పులివెందుల్లో కూడా రిపీట్ అయితే ప్రజల యొక్క మనోభావాలు కానివ్వండి, ప్రజలు ఎలక్షన్ చేసే విధానం కానివ్వండి, ప్రజలు ఈ కూటమి ప్రభుత్వానికి ఇచ్చేటువంటి రెఫరెండం గా దీన్ని మనం ప్రొజెక్ట్ చేస్తారు అని చెప్పేసి భయంతో ఇదంతా చేశారు. చెప్పండి. ఆ భయంతో ఇదంతా చేశారు. గతంలో నంద్యాల ఉప ఎన్నికప్పుడు ఇట్లాగే గందరగోళంగా చేశారు. కోట్లు గుమ్మరిచ్చారు, పోలీసులు యంత్రాంగాన్ని ప్రయోగించారు, రకరకాల ప్రయత్నాలు చేసి గెలిచారు. గెలిచిన తర్వాత ఏమైంది, ఒక్కోసారి అంత మాత్రం అట్లా చేసినందువల్ల అదే ప్రయాయం అని అనుకోవాల్సిన అవసరం లేదు కదా. ఇక్కడ డబ్బు, పోలీసు వ్యవస్థ, లేకపోతే ఎలక్టోరియల్ వ్యవస్థని మేనేజ్ చేయటం, ప్రజల్ని డబ్బులతో కొనటం, ఏమార్చటం, గిఫ్ట్లు ఇవ్వటం, ఈ సంస్కృతి పోయింది సార్. దీనికి మళ్ళీ డెవలప్మెంట్ గా ఇప్పుడు భయభ్రాంతులను చేసేటువంటి పరిస్థితి, ఓటేసే ప్రజలు కూడా పోలింగ్ బూతులకు రాకుండా చేయాలనేటువంటి ఒక పరిస్థితి, లేకపోతే పార్టీ యొక్క విధి విధానాలు కానివ్వండి, పార్టీ యొక్క బలోపేతాన్ని కానీ పని చేసుకోనివ్వకుండా ప్రతిపక్ష పార్టీలని, సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గంలో ఇలాంటి కార్యక్రమాలు చేస్తారని రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు కూడా అనుకోరు. ఓకే. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రతి అడుగు కూడా కట్టడి చేసే విధానంగా మీరు 5గురితో రండి, 10 మందితో రండి, ఒక్కళ్ళే రండి అని చెప్పేసి రకరకాల పోలీస్ అదృష్టవశాత్తు నిన్న డోన్లో బుగ్గన రాజనాథరెడ్డి గారికి ఆదేశించాలి, జగన్ వస్తున్నారు, మీరు ఎవరిని పిలవద్దు, పెళ్లి రిసెప్షన్కి ఎవరిని పిలవద్దని ఆదేశించాలి. అంతవరకు బెటరు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మనసులు గెలుచుకున్నాడు సార్. ఆల్రెడీ రైట్, మనసు గెలుచుకున్నాడు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కారు దిగి రోడ్డు మీద కాలు పెడితే ఈ రోజు రాష్ట్రంలో ఏ పొలిటీషియన్ కి లేనంత ప్రజాదరణ ఉన్నటువంటి వ్యక్తి. ఏ పొలిటీషియన్ కి కూడా. సినిమా యాక్టర్లని చూడడానికి జనాలు వస్తారు సార్. సినిమా యాక్టర్లు చూడడానికి ఎక్కడి నుంచి ఎక్కడికైనా వస్తారు, కానీ ఓట్లు మాత్రం వేయరు. కానీ ఒక రాజకీయ నాయకుడికి, ఒక యంగ్ పొలిటీషియన్ కి, ఒక మాజీ ముఖ్యమంత్రికి ఇటువంటి అప్లాజ్ రావడాన్ని చూసి ఈ రోజు కూటమి ప్రభుత్వం కలవరపడుతుంది. ఏంటి మనం ఇంత భారీ మెజారిటీతో గెలిచామని చెప్పేసి అని చెప్పుకుంటున్నాం, కానీ ఇతను రోడ్డు మీదకి వస్తే ఈ క్రౌడ్ ఏంటి, అసలు ఈ జనాలను ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు, అసలు ఎందుకు ఇంతమంది జనాలు వస్తున్నారు అనేది కూటమి ప్రభుత్వానికి అర్థం కానటువంటి ఒక పరిస్థితి. ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా పూర్తిగా భద్రత కల్పించలేనటువంటి ఒక పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఈ పరిస్థితిగా మనం చూడాలి. జిల్లా పరిషత్ ఎన్నికల్లో కేవలం నామమాత్రంగా అలవోకగా గెలుస్తారు వైఎస్ఆర్సీపీ పార్టీ, కానీ దీన్ని ఇష్యూ చేయాలి, మనకు బలం లేకపోయినప్పటికీ కూడా మనం ప్రయత్నం చేసి చెప్పడం ముఖ్య ఉద్దేశం అయి ఉంటుంది.